ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని, అతను నాకేదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడని మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి ఒకసారి, నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్లు చేసిన వ్యక్తి, నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను. నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను, నా కుటుంబాన్ని ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది. నిజంగా నా దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే నేను లైవ్లో మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు ఒక దొంగ, సింగ్ అనేవాడు ఒక చీటర్. సింగ్ వాళ్ళ భార్య పేరు మీద 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు? సింగ్ నేను బెదిరించి గోవాకి తీసుకెళ్ళానని మీరు చేస్తున్నారు. 1 ఇయర్ బ్యాక్ అన్నారు. 1 ఇయర్ నుంచి సింగ్ అనేవాడు ఎంతమందికి టచ్లో ఉన్నాడో చూడండి. నేను సింగ్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లే సిచ్యువేషన్ అనేది నాకెందుకు వస్తుంది? నేను వ్యాపారం చేసుకునే వ్యక్తిని. ఈరోజు నన్ను బదనాం చేసి నేను వైఎస్ భారతిరెడ్డి గారికో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని చెప్తున్నారు కదా. 2000 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే నా మీద కేసు వేశారు. నా మీద కేసు వేసినప్పుడు నాకు, నా కుటుంబ సభ్యులు ఉంటే ఆస్తులు ఆ రోజే ఫ్రీజ్ చేశారు. ఈ రోజు వరకు నా కుటుంబ ఆస్తులు ఏ రోజు అన్ఫ్రీజ్ చేయలేదు. నేను ఏసీబీ డీజీ గారికి లెటర్ పెట్టాను. అప్పుడున్న ఏసీబీ డీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెటర్ పెట్టాను. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్న వ్యక్తి. సింగ్ అనే వ్యక్తి నా స్నేహితుడు కాబట్టి పలానా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వెళ్ళు, ఈ పలానా తీసుకెళ్ళి మాట్లాడు, వెళ్ళు అంటే నేను మాట్లాడిన వ్యక్తినే తప్ప నాకు వ్యక్తిగతంగా కానీ నాకు ఎవరింటి బినామీ ఆస్తులు కానీ నేను ఎవరిని బెదిరించినట్టు కానీ దైవ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అట్లాగే సింగ్ను కూడా రమ్మనంటే తన కుటుంబ సభ్యులను రమ్మని. ఈరోజు ఏదో అతను తప్పించుకోవడం కోసము, అతను ఏదో దేవాదాయాల ఆస్తుల కోసం గుడిని ఆక్రమించాడు, గుడిని ఏదో చేశారని మీరు అంటున్నారు కదా. సింగ్ అనేవాడు బేసిక్గా ఆ గుడి అనే దాన్ని పెట్టుకొని అక్రమ సంపాదించిన వ్యక్తి కాబట్టి ఏసీబీ వాళ్ళు ఆ రోజే అతను ఫ్రీజ్ చేశారు. ఇది నా కుటుంబ సభ్యులది. నా భార్యని రోడ్డు మీద ఎక్కిస్తున్నారు. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ వల్ల నా భార్యకి నాకు కొన్ని గొడవలు జరిగినాయి. 2023 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను ఇరికిచ్చారు. ఇది కావాలని నన్ను చేసిన ఇదే తప్ప నేను ఎక్కడా కూడా ఆస్తులు సంపాదించుకోలేదు. ఎక్కడా నేను ఎవరిని బెదిరించలేదు. ఎవరైనా బెదిరించినట్టు మీరు నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆస్తులు, కిషోర్ కుమార్ గారి మీద ఆస్తులు, వీళ్ళందరి మీద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సింగ్కు నాకు తెలియకుండా నా పేరు మీద ఆస్తి పెట్టుకున్నాడు. కావాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ తీసి వెరిఫై చేయండి. కేవలం ఇది నన్ను రాజకీయ కక్షతోనో లేకపోతే నాకు తెలియదు, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా నాకు మర్యాద ఉంది. ఆయన చాలా సమాజంలో ఆయన్ని చూసుకునే వ్యక్తులనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి అభిమానించే వ్యక్తులు మేము ఒకళ్ళం. అంతే తప్ప మేము రీసెంట్గా కూడా ఒక 6 months బ్యాక్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు 6 నెలల క్రితం కూడా నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లు చూసి నేను ఆశ్చర్యపోయి నేను ఆ ఫోటోతో సహా నేను పెట్టాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని మీరు ఎక్కడైనా కానీ నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీగా ఉన్నాను. దయచేసి నా కుటుంబాన్ని, నన్ను రోడ్డుని మీకు ఈడ్ చేశారు. దయచేసి ఇక్కడైనా ఆపండి. మీకు వాస్తవాలు కావాలంటే మీరు నన్ను లైవ్ డిబేట్ చేయండి, నేను చేస్తాను. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని రోడ్డుని ఎక్కించదని ప్రాధేయపడుతున్నాను. సింగ్ అనేవాడు ఒక దొంగ, వాడు ఒక చీటర్. ఏసీబీ వాళ్ళ వల్ల ఎందుకు పారిపోయాడు సింగ్ చెప్పమనండి. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ మామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.